అంటే ప్రతీది కూడా ఎప్పుడూ విభిన్నంగా, వినూత్నంగా, కొత్త కోణంలో ఆవిష్కరించడమే కవిత్వం. ఇది వినగానే నాకు గుర్తొస్తుందండి, మీరు చాలా ప్రబోధ గీతాలు రాశారు. ఇప్పుడు ఇది కూడా ఒక రకం ప్రబోధ గీతమే. అవును. మౌనంగానే ఎదగమని, ఇప్పటికీ దాన్ని మించినటువంటి ప్రబోధ గీతం నాకు తెలిసి అయితే వెంటనే ఎవరికి తట్టదు కూడా. సినిమా పాటల్లో మంచి ప్రబోధం పాట చెప్పు అంటే నాకైతే గుర్తొచ్చేది ఇదే గుర్తొస్తుంది మొట్టమొదటిసారిగా. అలాగే ఓ మారియా పాట చిరంజీవి గారి సినిమాలో. ఈ స్ఫూర్తి గీతాలు విషయంలో ఇప్పుడు ఒకసారి అంటే రాయొచ్చు, రెండుసార్లు అంటే రాయొచ్చు, వరుస పెట్టి రకరకాల సందర్భాల్లో రకరకాల అంశాలతోటి స్ఫూర్తి గీతాలు రాయటం అనేటువంటిది కూడా సవాలే అనుకుంటున్నా. అంటే స్ఫూర్తి గీతాల గురించి చెప్పాలంటే నా మొదటి పాట ఓ మారియా బాగా గుర్తు చేశారు. అంటే చిరంజీవి గారు, సౌందర్య గారు ఉంటారు, ఒక విలన్ డెన్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు విలన్ కనబడుతుంటాడు, విలన్ ఎదురుగా ఉంటాడు. విలన్ని చూస్తూ ఒక పాట, నీకుందిరా, నీకుంటుంది, ఇంకా నీ కథ ఉంటుంది, నీ పంప మోగుద్ది, పంప పలుకు, ఈ రకరకాలుగా బెదిరిస్తూ అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ పాట రాయొచ్చు. కానీ మొట్టమొదటిసారిగా అతడు సాధించే క్రమం గురించి మాట్లాడుతూ ఓ మారియా ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చూద్దామంటే చేద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు అంటూ ఒక ప్రబోధాత్మక గీతం ఒక విలన్ డెన్లో పాడి, అంటే నాకు అనిపించింది సందర్భం వచ్చింది, సమయం వచ్చింది, సన్నివేశం కుదిరింది, మనం తప్పకుండా ఇలాంటి ఒక మంచి పాట రాస్తే ఎందుకు ఆదరించరు. అలా నా ప్రయాణం ఓ మారియాతో ప్రారంభమై ఎన్నో స్ఫూర్తి గీతాలు, ఎన్నో ప్రేరణ గీతాలు, ప్రేరణాత్మకమైన గీతాలు. మీరు అన్నారు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తారు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. శాస్త్రి గారు అనేవారు, ఏమయ్యా నీకెంత తెగింపయ్యా, అంటే బ్రహ్మ రాసిన రాతను కూడా నువ్వు మారుస్తావా. ఆవేశం, దూకుడు, కుర్రతనం. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి, నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి, అంతులేని చరితలకు ఆది నువ్వు కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. పాట సినిమాలోనే పుడుతుంది, సినిమా కోసమే పుడుతుంది, కానీ సినిమాను మించి ఎదుగుతుంది. చాలా బాగా, చాలా బాగా. సినిమా చూస్తున్నప్పుడే సినిమా పాట, సినిమా చూస్తున్నప్పుడు పాట, సినిమా చూశాక పాట, బయటకు వచ్చాక పాట, కారులో కూర్చున్నాక పాట, ఇంటికి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాక పాట, టీవీలో పాట, కిచెన్లో పాట, బెడ్రూమ్లో పాట, బాత్రూంలో పాట, ఫ్లైట్లో పాట, హోటల్లో పాట, ఎక్కడికి వెళ్ళినా పాట విన్నట్టుంటుంది, వెంటాడుతుంటుంది. మంచి పాట లక్షణం అది. అందుకోసమే కొన్ని సినిమాలు నేను రాసిన సినిమాలు జయాపజయాలు పక్కన పెట్టి పాటలు మాత్రం చాలా చాలా ప్రజాదరణ పొందిన పాటలు ఎన్నో ఉన్నాయి సినిమాల్లో. అంటే నాకెంత ఆనందం, అంటే నాకు అవకాశం వచ్చింది ఆ సినిమా ద్వారా. ఆ దర్శకులు, ఆ సంగీత దర్శకులు, ఆ నిర్మాత వాళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చారు. నాలోని ప్రతిభను, నాలోని భావాలను ప్రజలకు పంచే అవకాశం ఇచ్చారు. అందరికీ పేరు పేరున సాష్టాంగ దండ ప్రణామాలు వాళ్ళందరికీ కూడా. అయితే ఇప్పుడు ఈ పాట ఒకరోజు నేను నాటాకి బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. మనం చాలా సందర్భాల్లో సిరాశ్రీ గారు నేను హైదరాబాద్లో కలుసుకునేది చాలా తక్కువ, మేమిద్దరం అమెరికాలో కలిస్తే చాలా ఎక్కువ. నాటకు ఒకసారి నేను బ్రాండ్ అంబాసిడర్ చేశాను 2 సీజన్స్. ఒకరోజు నాటా హోటల్లో ఉంచి
ఈ కన్వెన్షన్ హాల్కి సమావేశపు ప్రాంగణానికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన వచ్చారు. నేను నడుచుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటే గబగబా ఒక ఆయన వచ్చేసి నేను చూడలేదు గబక్క నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. నాకు ఒక్కసారి ఏంటి ఒకలాగా షాక్ గురై ఏమండి రండి అన్న టకటక వచ్చేసి ఇలా కిందకి చూస్తున్నాను. ఏంటండి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు, నాకు మీరు నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు ఏంటంటే కొంచెం మనిషి ఒకలాంటి సంచలించిపోతూ, సార్ ఏం లేదు సార్, మీరు నాకు దైవంతో సమానం ఇంకో సమానం అని చెప్పి ఏం లేదండి. ఎందుకన్నా ఏం లేదండి, 2 సార్లు అమెరికా రావడానికి నా వీసా రిజెక్ట్ అయిందండి. 2 సార్లు రిజెక్ట్ అయింది. నేను నా జీవిత లక్ష్యం అమెరికా రావడం, ఇంకా నాకు వేరే మార్గమే లేదు. అలాంటప్పుడు 2 సార్లు రిజెక్ట్ అయితే పూర్తి నిరాశలో పూర్తి నిస్పృహలో కుంగిపోయి బాగా అచేతనంగా ఉన్నాను. అప్పుడు ఈ పాట ఈ పాట నాకు చేరింది. విని 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 ఖచ్చితంగా మళ్ళీ జీవితం మీద కొత్త ఆశలు చిగురించాయి. సాధించాలి, కృషి చేయాలి, వెనకడుగు వేయొద్దు, పట్టుదలతో మళ్ళీ ప్రయత్నించాలని మళ్ళీ ఇంకొకసారి ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ పాట నాలో ధైర్యం నింపింది. మళ్ళీ వీసాకి వెళ్ళాను, ధైర్యంగా సమాధానం టకాటకా చెప్పాను. అమెరికాకు వచ్చాను, నా కళ నెరవేర్చుకున్నాను. నా కళ నెరవేరడానికి కారణం ఈ పాట. మీరు నాకు స్వామి వివేకానంద స్వామి అన్నాడు. స్వామి అలాంటి మాట వద్దు స్వామి, మేదో పిల్లకాయలం ఇంకా అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి. నా పాట ఇలాంటి ప్రయోజనాన్ని ఇచ్చింది, అంతకంటే ఆనందం. అలాగే ఈ పాట వనస్థలిపురంలో, హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వనస్థలిపురంలో ఒక అంధుల పాఠశాలలో, బ్లైండ్ స్కూల్లో పిల్లలందరూ పొద్దున్నే లేచి దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. ఎక్కడండి ఇది? ఏ పాఠశాల? వనస్థలిపురంలో బ్లైండ్ స్కూల్లో. అంటే ఒక పాట ప్రార్థన అవడం అన్నది రచయిత జన్మను చరితార్థం చేసిన ఒక అత్యంత గొప్ప గౌరవం నాకు. ఈ పాటకు నాకు ఏ అవార్డు రాలేదు. నిజానికి ఈ పాట తమిళ్లో, అంటే ఇదే సందర్భానికి తమిళ్లో పావిజయ్ గారు ఒక పాట రాస్తే, ఒవ్వరు పువ్వులను ఒక పాట రాశారు. ఆ పాట గురించి, ఆ పాట ఆయన రాస్తే ఆ పాటకు ఆయనకు జాతీయ పురస్కారం. అట్లాగే డిగ్రీ స్టూడెంట్స్కి ఒక డిగ్రీలో ఆయనకు ఒక పాఠ్యాంశంగా ఆ పాట ఉంది. ఇది కాదు, అదే చెప్పొస్తున్నా. ఆ సందర్భానికి అన్నా తర్వాత మేము మళ్ళీ అదే సందర్భానికి కీరవాణి గారు కొత్త బాణి ఇచ్చారు, నేను కొత్త భావం రాశాను. ఈ 2 పాటల గురించి తులనాత్మకమైన సమీక్షలు ఎన్నో వచ్చాయి. తెలిసిన వాళ్ళు తమిళ పాటను సమీక్షిస్తూ, తెలుగు పాటను సమీక్షిస్తూ, తమిళ పాట ఎలాంటిది, తెలుగు పాట ఎలా ఉంది అనేది, మన పాట ఎంత గొప్పగా ఉన్నది, ఒక్క అక్షరం కానీ ఒక్క భావం కానీ ఏమి తీసుకోకుండా నేను కొత్తగా, బాణీ కొత్తదే, భావం కొత్తది, కానీ మన పాటకు కేవలం రీమేక్ అనే కారణంతో నంది పురస్కారానికి వెళ్ళలేదు, జాతీయ పురస్కారాలకు వెళ్ళలేదు. కానీ అంతకంటే అంటే మనకు అనిపిస్తుంటుంది, ఎందుకంటే పాట ప్రయోజనం, సామాజిక ప్రయోజనం సిద్ధించింది. పాటను ఎంతోమంది అర్థం చేసుకున్నారు, ఎంతోమంది ఆస్వాదించారు, కొంతమంది అయినా ఆచరించి పరిపూర్ణమైన ప్రయోజనాన్ని పొందారు. అదే కదా రచయితగా నాకు తెలిసి మీ పాట చాలామంది ఆత్మహత్యలు కూడా ఆపింది. ఆత్మహత్య ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ప్రణీత అని ఒక అమ్మాయి ఉంది వరంగల్లో, యాసిడ్ దాడికి గురైంది. అవునవును, గుర్తుంది. గురైన తర్వాత ముఖం నిండా 80%, ముఖం కాదు శరీరం అంతా 80% కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఉంది నా దగ్గర, ఈనాడులో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే మొత్తం కాలిన గాయాలతో ఉండి, నాకు జీవితం మీద ఇంకేమీ లేదు, ఇంకా నమ్మకమే లేదు, చిన్న ఆశ కూడా లేదు. అప్పుడు దేవుడి పాటలు, ఆధ్యాత్మిక గీతాలతో పాటు 2 సినిమా పాటలు విన్నానండి. అందులో మొదటిది మౌనంగానే ఎదగమని, రెండవది తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని, కన్నుల్లో నీరు ఉంటుంది, ఆ నీటిని వృధాగా జారిపోనివద్దు, కన్నుల నీటిని కలల సాగుకై, కలల పంట అంటాం మనం, కలల పంట అంటాం. ఆ కలల పంట పండించడానికి నీరేంటో తెలుసా? కన్నుల నీరే, కన్నీరే. ఆ కన్నుల నీరు వృధాగా జారనివ్వకుండా, వృధాగా కారిపోనివ్వకుండా కలల పంట పండించుకోవాలి. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని
నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని. ఈ 2 పాటలు విన్నాను. విని మళ్ళీ ఆసుపత్రిలోంచి బయటకు వచ్చి జీవితం మీద మళ్ళీ నాకు ఒక కొత్త ఆశ వచ్చింది, నాకు మళ్ళీ కొత్త నమ్మకం వచ్చింది. ఆసుపత్రిలోంచి ఈ పాటలు, దేవుడి భక్తి గీతాలు, సినిమా పాటలు 2 విని బయటకు వచ్చి తనిప్పుడు ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో తనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. ఓకే, అది పాటకున్న శక్తి, అది చాలా పాట గొప్ప విషయం. ప్రభావం అది.